యూదులు పౌలు గారు దేవాలయంలో ఉండడం చూసి వెంటనే ఏం చేశారంట, అక్కడున్న సమూహం అంతటిని కలవరపరిచి ఆయనను బలవంతంగా పట్టేసుకున్నారంట. ఆసియా నుండి వచ్చిన యూదులు. ఎందుకు ప్రత్యేకంగా రాశారు అని అంటే, ఆసియా నుండి వచ్చిన యూదులు అంటే వీళ్ళు ఏ ప్రాంతం వారు అని అంటే ఎఫెసు అనేటువంటి ప్రాంతం వాళ్ళు. ఎఫెసు లేక ఆసియాలో ఉన్నటువంటి యూదులు చాలా క్రూరులు అన్నమాట. పౌలు గారి మీద వాళ్ళు చాలా ద్వేషం పెంచుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే పౌలు గారు కొరింథీ పత్రిక రాస్తూ ఉన్నప్పుడు మొదటి పత్రికలో ఏమంటారు అనంటే, ఎఫెసులో మేము మృగములతో పోరాడవలసి వచ్చింది అంటారు. ఎఫెసులో ఉన్నప్పుడు ఎవరితో పోరాడవలసి వచ్చిందంట? మృగములతో. అంటే మృగములాంటి మూర్ఖత్వంతో ఉన్నటువంటి ప్రజలు అక్కడ ఉన్నారు, యూదులు. అంత మాత్రమే కానీ ఇంకో మాట అంటారు పౌలు గారు, 2 కొరింథీ 1:8 ఏమంటారంటే, అసలు మేము అక్కడ ఉన్నప్పుడు బ్రతుకుతామన్న ఆశే మాకు లేదు. ఎక్కడున్నప్పుడు? ఎఫెసులో ఉన్నప్పుడు వాళ్ళందరూ మమ్మల్ని చాలా హింస పెట్టేవారు. అక్కడ ఉన్నప్పుడు అసలు మేము బ్రతుకుతామన్న ఆశే మాకు లేదు, మృగములతో మేము పోరాడవలసి వచ్చింది అన్నారు. అంటే అక్కడున్న ప్రజలు, యూదులు మరి చాలా మూర్ఖత్వంతో, క్రూరత్వంతో ఉండేవారు. పౌలు గారిని చాలా ద్వేషించారనమాట. అందుకనే ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళొచ్చారు కదా, ఇక్కడ దేవాలయంలో పౌలు గారిని చూడగానే వాళ్ళ కోపం పొంగిపోయి అక్కడున్న సమూహం అంతటిని కూడా కలవరపరిచి పౌలు గారిని ఏం చేశారంట? బలవంతంగా పట్టేసుకున్నారంట. దేవునికి స్తోత్రం. పట్టుకుని ఇప్పుడు అంటున్నారు, ఇశ్రాయేలులారా సహాయము చేయరండి, ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకు విరోధముగా అందరికిని అంతటను బోధించుచున్నవాడు వీడే. ఇశ్రాయేలులారా రండి రండి, పట్టుకోండి వీడిని గట్టిగా. వీడు ఎవరు అనుకుంటున్నారు? మన ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడుచున్న వ్యక్తి ఇతడు. ఈ స్థలానికి, దేవుని మందిరానికి విరోధంగా మాట్లాడుచున్నవాడు వీడే. వీడిని పట్టుకోండి అని చెప్పి అక్కడ ఉన్న ఇశ్రాయేలు అందరినీ కూడా పిలిచారంట. ఇంకా ఏమంటున్నారంటే, వీడు గ్రీసు దేశస్థులను దేవాలయంలోనికి తీసుకొచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి ఉన్నాడని కేకలు వేశారంట. ఇదిగో వీడు ఎవడనుకున్నారు? అన్యజనులను, గ్రీసు దేశస్థులు అంటే అన్యజనులు అనమాట. అన్యజనులను తీసుకొచ్చి మన దేవాలయమును అపవిత్రపరుస్తున్నాడు, వీడిని పట్టుకొని రండి అని చెప్పి కేకలు వేసి పిలుస్తున్నారంట. ఎందుకు వాళ్ళు అలాగ అన్నారంటే, అనగా ఎఫెసీయుడైన త్రోఫీమును అతనితో కూడా పట్టణములో అంతకుముందు వారు చూచి ఉన్నందున పౌలు దేవాలయంలోనికి అతను తీసుకుని వచ్చినని ఊహించిరంట. ఎందుకు అంటున్నారు? ఇటు దేవాలయాన్ని అపవిత్రపరిచాడు, మన దేవాలయాన్ని అన్యజనులతో నింపేసి అన్యజనులను తీసుకొచ్చి మన దేవాలయాన్ని అపవిత్రపరుస్తున్నాడని ఎందుకు అంటున్నారంటే, వీళ్ళు అంతకుముందంట పౌలుతో పాటు ఎఫెసీ ప్రాంతానికి చెందిన త్రోఫీము. ఎఫెసు అంటే అన్యజనుల పట్టణం చెప్పాను కదా. ఎఫెసీలో ఏ దేవతను ఆరాధించేవారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ దేవత చెప్పండి? అర్తిమీ దేవి. ఫోటోతో సహా చూపించాను. అర్తిమీ దేవి యొక్క ఆలయాన్ని కూడా మీకు చూపించాను. హల్లెలూయా. భయంకరమైన విగ్రహారాధనతో నిండిన ప్రాంతంలో ఈ త్రోఫీమ్ అనే వ్యక్తి రక్షణ పొంది పౌలు గారితో పాటు తిరుగుతున్నాడు అనమాట. ఒకప్పుడు వీళ్ళు ఆ గ్రామంలో తిరుగుతున్నప్పుడు పౌలు గారితో పాటు ఈ త్రోఫీము కూడా ఉండడం వీళ్ళు చూసి ఖచ్చితంగా ఇతను కూడా, ఈ ఎఫెసీయుడైన అన్యజనుడైన ఈ త్రోఫీమును కూడా ఇతనితో పాటు దేవాలయం తీసుకొచ్చే ఉండుంటాడని ఊహిస్తున్నారంటే వీళ్ళు. చూడలేదు వీళ్ళు. ఏం చేస్తున్నారని చెప్పండి? ఊహించేసుకుని ఇప్పుడు నిందలు వేస్తున్నారు ఆయన మీద. మన దేవాలయమును అన్యజనులను తీసుకొచ్చి అపవిత్రపరుస్తున్నాడని వాళ్ళు చూసి మాట్లాడలేదు, ఆ మాట ఊహించుకుని మాట్లాడుతున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఏదైనా మనం చూస్తేనే మాట్లాడాలి, అర్థమైందా? ఊహించుకుని మాట్లాడేయకూడదు. నిజానికి ఊహకు చాలా వ్యత్యాసం ఉంటుంది. సత్యం ఏదో మనం తెలుసుకోకుండా
నిజమేదో మనం తెలుసుకోకుండా మనంతట మనమే ఊహించేసుకుని రకరకాలుగా మాట్లాడేయకూడదు. గురించి కూడా ఎవరి గురించి కూడా మన ఊహాకల్పనలతో మనం కథలు అల్లేకూడదు. సత్యమైనా సరే, సత్యం తెలిసినా మౌనంగా ఉండాలి. ఇతరుల గురించి మనకి ఎందుకు? మనదేదో మనం చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడు అదే అంటాను, మన బ్రతుకేదో మనం చూసుకోవాలి, పక్క వాళ్ళ గురించి మనకెందుకు? కానీ మన బ్రతుకు మనం చూసుకోము. ఎప్పుడు కూడా మనం పక్క వాళ్ళ జీవితాల్లోనికి తొంగి చూస్తూ ఉంటాం, వాళ్ళలో ఉన్న లోపాలను మనం ఎత్తుతూ ఉంటాం. అందుకే యేసుప్రభు వారు అన్నారు, మొదట నీ కంటిలో ఉన్న దూలం తీసుకో అయ్యా, తర్వాత నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసుని చూద్దు. కానీ సహోదరుని కంటిలో ఏముందంట? నలుసు. మన కంట్లో ఏముంది? దూలం. మన కంట్లో ఉన్న దూలం మనకు కనబడదు. మన కుటుంబాల్లో ఉన్న లోపాలు మనకు కనబడవు, మన జీవితాల్లో ఉన్న లోపాలు మనకు కనబడవు. పక్కింట్లో పక్క వ్యక్తిలో ఉన్న ప్రతి చిన్న లోపం కూడా మనము ప్రాపుగాండ్ చేసేస్తాం, అంతే వ్యాపింపజేసేస్తాం, అందరికీ చెప్పేస్తాం. ఎందుకు? ఎదుటి వారి బ్రతుకు గురించి మనకెందుకు? మన బ్రతుకేదో మనము చూసుకుందాం. ఊహలతో కథలు అల్లకూడదు, ఊహించి చెప్పకూడదు, సత్యాన్ని మనము తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, వీళ్ళు ఊహించుకుని, ఆ మాట నాకు ఆశ్చర్యం కలిగించింది అన్నట్టు. వీళ్ళు చూసి అంటున్నారా ఈ మాట అంటే, నేను చదువుతున్నప్పుడు అతన్ని తీసుకుని వచ్చి నన్ను ఊహించిరి, నేను అండర్లైన్ చేసుకున్నాను అన్నమాట. ఊహించారంట. హల్లెలూయా. ఊహించుకున్నాయా? నింద వేస్తున్నారు, వీడు మన దేవాలయాన్ని అపవిత్రపరిచేస్తున్నాడు, రండి రండి పట్టుకోండి అని చెప్పి ఆ అందరూ కలిసి పౌలు గారిని గట్టిగా పట్టేసుకున్నారు. ఇప్పుడు పట్టణం అంతా కూడా గలిబిలిగా ఉండెను. జనులు గుంపులు గుంపులుగా పరిగెత్తుకుని వచ్చి పౌలును పట్టుకుని దేవాలయములో నుండి అతన్ని వెలుపలికి ఈడ్చిరి. వెంటనే తలుపులు మూయబడెను. హల్లెలూయా. అందరూ పోగడిపోయి పౌలు గారిని పట్టుకునంట ఎక్కడి నుంచి ఈడ్చుకొచ్చేసారంట. ఈడ్చుకుంటామంటే మెల్లిగా చేయి పట్టుకుని తీసుకురావడమా? హల్లెలూయా. అసలు పౌలు గారు ఏ పరిస్థితిలో ఉన్నారో ఆలోచించండి. అందరూ దొమ్మిగా పడిపోయారు. పడిపోయి ఇక అతను కింద పడిపోయి ఉంటాడు బహుశా పౌలు గారు. ఇక చేతులు పట్టుకుని ఈడ్చుకొచ్చేసారంట బయటికి. హల్లెలూయా. అతన్ని ఎందుకు దేవాలయం నుంచి బయటికి ఈడ్చారంటే ఇతడు దేవాలయాన్ని అపవిత్రపరుస్తున్నాడని వాళ్ళు అనుకుంటున్నారు, ఊహించుకుంటున్నారు. ఆ నింద వాళ్ళ మీద మోపుతున్నారు, పౌలు గారి మీద. దేవాలయాన్ని అపవిత్రపరుస్తున్నాడని చెప్పి దేవాలయంలోంచి బయటికి ఈడ్చుకొచ్చి వెంటనే దేవాలయం తలుపులు మూసేసి ఇప్పుడు బయట పౌలు గారిని చంపడానికి ప్రయత్నిస్తున్నారంట. ఏం చేస్తున్నారు చెప్పండి? వారు అతన్ని చంపవలనని యత్నించుచుండగా, బయటికి ఈడ్చుకొచ్చేసి చంపేయాలనుకుంటున్న సమయంలో యెరూషలేమంతా గలిబిలిగా ఉన్నదని పటాలపు పై అధికారికి వర్తమానం వచ్చిన, ఆ ప్రాంతపు అధికారికి సహస్రాధిపతికి వర్తమానం వచ్చింది, యెరూషలేమంతా గలిబిలిగా ఉందని చెప్పి. వెంటనే అతను ఏం చేశాడంటే, ఆ సహస్రాధిపతి తన సైనికులను శతాధిపతులను వెంట పెట్టుకుని వారి యొద్దకు పరిగెత్తుకుని వచ్చెను. వారు పై అధికారిని సైనికులను రాణు వారిని చూచి పౌలును కొట్టుట మానిరు. అంటే అప్పుడు వరకు కొడతానే ఉన్నారు. పౌలు గారిని ఏం చేస్తున్నారంట? కొడుతూ ఉన్నారు. ఈ విషయం సహస్రాధిపతికి తెలియగానే అతడు సైనికులను శతాధిపతులను అందరిని కూడా వెంట పెట్టుకుని గబగబా పరిగెత్తుకుని వచ్చారు. ఆ దేవాలయం ప్రక్కనే ఉంటుందంట వీళ్ళ ఇల్లు కూడా, అందుకని చాలా త్వరగానే వచ్చారు సహస్రాధిపతి. కాబట్టి వాళ్ళు వచ్చేసరికి వీళ్ళను చూచి పౌలును కొట్టడం ఆపేశారు. అప్పుడు పై అధికారి దగ్గరకు వచ్చి అతన్ని పట్టుకుని, పై అధికారి అంటున్నాడు, అతన్ని పట్టుకుని 2 సంకెళ్లతో బంధించమని ఆజ్ఞాపించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆ సహస్రాధిపతి అక్కడున్న శతాధిపతులతో చెప్తున్నాడు, అతన్ని పట్టుకుని సంకెళ్ళు వేయండి, 2 చేతులు కూడా సంకెళ్ళు వేయండి అన్నాడు. ఆజ్ఞ వేస్తాడు అనమాట. వెంటనే వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంటే పౌలు చేతికి సంకెళ్ళు వేసేశారు. ఇప్పుడే ఇదే మనం నేర్చుకుంటున్న అంశం. పౌలు చేతులకి సంకెళ్ళు వేయబడ్డాయి. యెరూషలేములో పౌలు సంకెళ్ళు వేయబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్,
అప్పుడు బంధించమని ఆజ్ఞాపించి ఇతడెవడు ఏమి చేసినని అడుగుగా సమూహములో కొందరు అలాగూ కేకలు వేయించినప్పుడు అల్లరి చేత అతడు నిజము తెలుసుకొనలేక కోటలోనికి అతన్ని తీసుకుని పొమ్మని ఆజ్ఞాపించెను. ఏం చేశాడు ఇతడు ఎవరు అసలే, ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతున్నాడు సహస్రాధిపతి. అక్కడ ఈ సహస్రాధిపతికి గ్రీకు భాష తప్ప హెబ్రీ భాష రాదంటాం. కాబట్టి వాళ్ళు కొంతమంది ఏమో గ్రీక్ భాషలో మాట్లాడుతున్నారు, కొంతమంది హెబ్రీ భాషలో మాట్లాడుతున్నారు. గొడవ జరిగినప్పుడు చూడండి అందరూ మాట్లాడేస్తారు, అసలు ఏ మాట సరిగ్గా విన్నెవరు దెబ్బలాట అయ్యేటప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు అదేమన్నా తీర్పు తీర్దామని మనం నిలబడినా అటోళ్ళు చెప్పేస్తారు, ఇటోళ్ళు అసలు మనల్ని మాట్లాడనివ్వరు. అలాగుందన్నమాట ఇక్కడ గలిబిలి. వాళ్ళు మాట్లాడేస్తున్నారు, వీళ్ళు మాట్లాడేస్తున్నారు. అసలు ఏం జరిగిందో ఈయన తెలుసుకోలేకపోయారు. కాబట్టి ఈయన అన్నారు, ఈయన పట్టుకుని కోట్లను తీసుకొచ్చేయండి అన్నారు. సహస్రాధిపతి ఏమన్నాడు చెప్పండి, కోట్లను తీసుకురాడండి ఈయన ఆజ్ఞాపించారు. అప్పుడు పౌలు మెట్ల మీద నుండి వచ్చినప్పుడు జనులు గుంపు కూడి బలవంతము చేయుచున్నందున సైనికులు అతన్ని మోసుకుని పోవలసి వచ్చిన ఏలనగా వాని చంపుమని జనసమూహం కేకలు వేయచ్చు వెంబడించను. ఇతన్ని కోటలోకి తీసుకెళ్ళిపోమని చెప్పారు కదా, తీసుకెళ్ళిపోదామని తీసుకెళ్తా ఉంటండి. అక్కడ ఉన్న జనులందరూ కూడా జనసమూహం అంతా ఈయన చంపేయండి చంపేయండి అని కేకలు వేస్తూ చంపడానికి అతని మీదకి వచ్చేస్తున్నారనమాట. ఇక ఈ సైనికులు వాళ్ళ చేతుల్లో నుంచి పౌలు గారిని ఎలాగైనా రక్షించాలని చెప్పి పైకి మోసుకున్నారంట. ఇంకా నడిపించడం కాదు, పైకి ఎత్తేసారు, ఇంకా మోసుకుని తీసుకొచ్చారంట బయటికి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మోసుకుని మెట్ల మీద నుంచి కిందకి తీసుకొస్తా ఉన్న సమయంలో ఇప్పుడు ఏం జరిగిందో మనం చూద్దాం. పౌలును కోటలోనికి తీసుకొని పోవనై ఉండగా అతడు పై అధికారిని చూచి, నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అని అడిగాను. అందుకు అతడు, గ్రీకు భాష నీకు తెలియనా? ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి నరహంతకులైన 4,000 మంది మనుషులను అరణ్యమునకు వెంటబెట్టుకుని పోయిన ఐగుప్తుడవు నీవు కావా అని అడిగాను. హల్లెలూయా. మోసుకుని తీసుకొస్తున్నారు కదా పైకెత్తేసి. అప్పుడు అతడు అక్కడున్న అధికారి అంటే సహస్రాధిపతిని చూచంటున్నాడు, నేను మరి నీతో ఒక మాట చెప్పాలి అని అడిగాడంట. ఎలా అడిగాడు అంటే గ్రీకు భాషలో అడిగాడు, నేను నీతో ఒక మాట చెప్పాలి అని అడిగాడు. అప్పుడు ఆ గ్రీకులో మాట్లాడని చూసి అధికారి అంటున్నాడట, నీ గ్రీక్ భాష వచ్చా అని అడిగి, అయితే నువ్వు మరి ఫలానా సమయంలో రాజద్రోహి అయినటువంటి ఒకడు ఉన్నాడు, అతడు 400 మంది హంతకులను అరణ్యములోనికి తీసుకెళ్ళిపోయాడు కదా ఒక ఐగుప్త్యుడు, ఆ ఐగుప్త్యుడు నీవేనా అని అడుగుతున్నాడు. అప్పుడు పౌలు గారు అంటారు, అందుకు పౌలు, నేను కిలికియాలోని తార్సు వాడనైన యూదుడు. నేను ఐగుప్తుడైన ఆ రాజద్రోహిని కాదు, నేను కిలికియాలోని తార్సు వాడనైన యూదుడను, ఆ గొప్ప పట్టణపు పౌరుడను, జనులతో మాట్లాడుటకు నాకు సెలవిమ్మని వేడుకొనుచున్నానని పర్మిషన్ అడుగుతున్నాడు. జనులతో నేను మాట్లాడడానికి నాకు సెలవివ్వండి అని అధికారిని అడిగినప్పుడు సరే నువ్వు మాట్లాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతడు సెలవిచ్చిన తరువాత పౌలు మెట్ల మీద నిలవబడి జనులకు సైగ చేసెను. వారు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో ఇట్లనెను. హల్లెలూయా. సరే నువ్వు మాట్లాడుతానన్నా కదా, ఏదో జనసమూహంతో మాట్లాడు అని చెప్పి పర్మిషన్ ఇవ్వగానే ఆ మెట్ల మీద నిలవబడి అందరినీ నిశ్శబ్దంగా ఉండడని చెప్పగానే అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ఇప్పుడు హెబ్రీ భాషలో మాట్లాడడం మొదలుపెట్టాడు పౌలు. హల్లెలూయా. ఎప్పుడైతే హెబ్రీ భాషలో మాట్లాడుతున్నారో వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు అనమాట. ఎందుకంటే వాళ్ళ భాషలో మాట్లాడుతున్నారు కాబట్టి జాగ్రత్తగా వినడానికి వాళ్ళు సైలెంట్ అయిపోయినప్పుడు ఇప్పుడు పౌలు గారు మాట్లాడడం మొదలుపెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ 22వ అధ్యాయం 3వ వచనం దగ్గర నుంచి 21వ వచనం వరకు మనం చూస్తే ఇక్కడ వ్రాయబడిన సందర్భం ఏంటంటే పౌలు గారు ఏ ప్రాంతం వాళ్ళు, అతడు అంతకుముందు ఏం చేసేవాడు, ఎలాగ అతడు మారాడో అనేటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నేను తార్సులో పుట్టాను, గమాలియేలు దగ్గర మరి శిష్యరకం చేశాను, యోధామత ప్రవిష్టుడు నేను, మరి నా మతం యందు నేను కూడా నిష్ట కలిగి మరి క్రైస్తవులను చంపడానికి నేను
సిద్ధపడి అనేక మంది క్రైస్తవులను చంపాను. దానికి ఇక్కడ ఉన్న ప్రధాన యాజకులు కూడా సాక్ష్యమే. నేను ఎలా జీవించేవాడిని అన్నదానికి ఇక్కడ ఉన్న ప్రధాన యాజకులు కూడా సాక్ష్యమే. కావాలంటే వాళ్ళని అడగండి నేను ఎలా ఉండేవాడినో. అయితే దమస్కులో ఉన్న యూదులను కూడా, విశ్వాసులు కూడా చంపాలని నేను వెళ్తున్నప్పుడు ప్రభువు నన్ను దర్శించాడు. మరి నేను అప్పుడు మార్చబడ్డాను. అప్పటి నుంచి నేను ప్రభువుని ప్రకటించడం మొదలుపెట్టాను అనే ఈ విషయాలన్నీ కూడా చెప్పడం మొదలుపెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదంతా కూడా మనకు తెలుసు కదా. ఆ విషయం అంతా చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే అంత మాత్రమే కాకుండా స్టెఫాను చంపే విషయంలో కూడా నేను సహాయంగా ఉన్నాననే విషయము అక్కడ చెప్తాడు 20వ వచనంలో. మరియు నీ సాక్షి అయిన స్టెఫాను రక్తం చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపిన వారి వస్త్రములకు కావలి ఉంటేనని చెప్పి తిని స్టెఫాను చంపే విషయంలో కూడా నేనున్నాను అని ఆ విషయం కూడా చెప్పాడు. ఆ తర్వాత దేవుడు నన్ను అన్యజనుల దగ్గరికి వెళ్ళమన్నాడు. కాబట్టి నేను వెళ్ళి ఈ విధంగా నా యేసయ్య గురించి చెప్తున్నానని అక్కడున్న వాళ్ళందరితో చెప్పినప్పుడు 22వ వచనం చెప్పండి. ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకించుచుండిరి. అప్పుడు ఇటువంటి వాడు బ్రతకదగడు, భూమి మీద ఉండకుండా వాని చంపివేయుడని కేకలు వేసిరి. వారు కేకలు వేయిచు తమ పై బట్టలు విదిల్చుకుని ఆకాశము తట్టు దుమ్మెత్తిపోయిచుండగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగా పగబట్టారో చూడండి పౌలు గారి మీద. హల్లెలూయా. చెప్పిందంతా బాగానే ఉన్నారు. చివరికి వచ్చేసరికి స్టెఫాను గురించి చెప్పారు. స్టెఫాను కూడా అన్యాయంగా చంపేశాము అని పౌలు గారు మాట్లాడారు. ఈ మాట వినగానే అక్కడ ఉన్న యూదులందరికీ కోపం వచ్చేసింది. ఇప్పుడు అతని నేరము మా మీద మోపడానికి నువ్వు చూస్తున్నావా అని మరింత కోపపడి ఇక్కడ అంటున్నారు ఏమనంటే, వీడు అసలు బ్రతకదగడు, చంపేయండి అని కేకలు వేయటమే కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంట, బట్టలు విదిల్చుకుని దుమ్మెత్తి పోసుకుంటున్నారంట. హల్లెలూయా. దుమ్మెత్తి పోసుకుని చంపేయండి వీడిని, చంపేయండి వీడాన్ని కేకలు వేస్తూ ఉన్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. వారు అతనికి విరోధముగా కేకలు వేసిన హేతువేమో తెలుసుకున్నట్టుకై సహస్రాధిపతి కొరడాలతో అతన్ని కొట్టి విమర్శింపవలెనని కోటలోనికి తీసుకుని పొండని ఆజ్ఞాపించను. అసలు ఏంటో సంగతి తెలుసుకుందాం. అసలు ఇతన్ని ఎందుకు చంపేమని వీళ్ళందరూ ఇంతగా పట్టుబట్టి ఉన్నారు. అతన్ని విమర్శిద్దాం, కోటలోని తీసుకువెళ్ళి కొరడాలతో కొట్టి విమర్శకు సిద్ధం చేయండి అని ఆజ్ఞాపించాడు. కోటలోకి తీసుకెళ్ళిపోయి కొరడాలతో కొట్టి విమర్శకు రెడీ చేయండి, అంటే తీర్పుకు రెడీ చేయండి, విచారణ చేద్దాం అన్నట్టుగా ఆజ్ఞాపించగానే శతాధిపతులు వచ్చి ఆయన పట్టుకుంటున్నారంట. హల్లెలూయా. శతాధిపతులు వచ్చి ఆయన కట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇప్పుడు పౌలు గారు అంటున్నారంట వాళ్ళతో, 25వ వచనం చదవండి. వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచిన శతాధిపతిని చూచి, శిక్ష విధింపకయే రోమీయుడైన మనుషుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగాడంట. హల్లెలూయా. అసలే తీర్పు తీర్చుకోకుండా, విమర్శ చేయకోకుండా కొరడాలతో కొట్టడానికి రోమీయుడు మీద మీకు అధికారం ఉందా అన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే రోమీయులను ముందే చెప్పాను కదా మీకు, రోమీయులను విచారణ చేయకోకుండా శిక్ష విధించకూడదు. విచారణ చెయ్యాలి, నేరం రుజువు అవ్వాలి, అప్పుడు శిక్ష విధించాలి. కానీ ఇక్కడ నేరం రుజువు అవ్వకుండానే కొరడాలతో కొట్టమంటున్నాడు ఈ సహస్రాధిపతి. అందుకని ఇక్కడ అంటున్నాడు, మరి విచారణ చేయకుండానే రోమీయుని కొట్టడానికి మీకు అధికారం ఉందా అని అడగగానే ఆ శతాధిపతి అంట వెంటనే ఆ కట్లు అక్కడ వదిలేసి, నువ్వు రోమీయుడువా అంటే అవును రోమీయుడిని. గబగబా పరిగెత్తుకుని వెళ్ళిపోయాడంట సహస్రాధిపతి దగ్గరికి. వెళ్ళిపోయి, ఏం చేస్తున్నావు నువ్వు, ఎవరిని బంధించావనుకున్నావు, మనం బంధించిన వాడు ఒక రోమీయుడంట అని చెప్పగానే అతనికి కూడా భయం వేసి గబగబా పరిగెత్తుకుని వచ్చేసాడంట. సహస్రాధిపతి కూడా వచ్చి అడుగుతున్నాడు పౌలుని, నువ్వు రోమీయుడివా అంటే అప్పుడు పౌలు గారు అంటున్నారు, అవును నేను రోమీయుడిని. అసలు ఈ పౌరసత్వం నీకు ఎలా వచ్చింది? నేను రోమా పౌరసత్వం సంపాదించుకోవడానికి నేను బహుద్రవ్యం ఇచ్చి ఈ యొక్క పౌరసత్వం డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను పౌరసత్వం. నీకెలా వచ్చింది అని అడిగితే పౌలు గారు అంటారు, నేను పుట్టుకతోనే రోమీయుడను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పౌలు గారు
ఒకసారి ఏమో రోమీని అంటాడు, ఒకసారి యూదుని అంటాడు, ఒకసారి పరిసయ్యుని అంటారు. నిజానికి ఈయన యూదా జనాంగంలోనే పరిసయ్యుల తెగకి చెందినవాడు. మరి రోమీయుడు ఎలాగయ్యాడు? నేను పుట్టుకతోనే రోమీయుడు అని ఎందుకు అంటున్నాడంటే, ఇతని తండ్రి రోమీయుల దగ్గర పనిచేసేవాడంట. అతనికి రోమా పౌరసత్వం ఉందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి తండ్రిని బట్టి ఇతనికి కూడా ఆ రోమా పౌరసత్వం వచ్చింది. అందుకని పుట్టుకతోనే నేను రోమియుడును అని చెప్పగానే చాలా భయం వేసేసింది ఇతనికి. ఒక రోమిని పట్టుకున్నామని తెలిస్తే రోమా ప్రభుత్వం మనల్ని ఇంక ఉద్యోగంలోంచి తీసేస్తుందనే భయముతో వీళ్ళు వెంటనే ఏం చేస్తున్నారు అంటే, కాబట్టి అతను విమర్శింపబోయిన వెంటనే విమర్శింపబోయిన వారు వెంటనే అతన్ని విడిచిపెట్టారు. అంటే కట్లేసేసారు కదా, అవన్నీ కూడా ఓడదీసేశారు. మరియు అతడు రోమియుడనని తెలుసుకున్నప్పుడు అతన్ని బంధించినందుకు సహస్రాధిపతి కూడా భయపడ్డాడంట. హల్లెలూయా. మరునాడు యూదులు అతని మీద మోపిన నేరమేమో తాను నిశ్చయముగా తెలుసుకొనగోరి సహస్రాధిపతి అతన్ని వదిలించి ప్రధాన యాజకులను మహాసభ వారందరిని కూడి రావాలని ఆజ్ఞాపించి పౌలును తీసుకుని వచ్చి వారి ఎదుట నిలవబెట్టెను. కట్లన్నీ ఓడదీసి మరలా జైల్లో వేశారు. జైల్లో ఉన్నాడు. మర్నాడు ఉదయమే ప్రధాన యాజకులకి మహాసభ, సన్హెడ్రిన్ సభ అనేటువంటి ఒక మహాసభ ఉండేది. అందులోనే మొత్తం అన్నీ కూడా తీర్పులన్నీ కూడా ఆ సభ వారందరినీ కూడా సమకూర్చి, ఈ సహస్రాధిపతి అనుకున్నాడు అనమాట, వాళ్ళందరినీ సమకూర్చి అసలు విషయం ఏంటో విచారణ చేద్దామని అందరినీ కూడా పిలిపించి వారి మధ్యలో మరలా పౌలును తీసుకొచ్చి నిలబెట్టాడు. మహాసభ ఎదుట నిలబెట్టాడు. ఇప్పుడు పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనసాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొని చుంటినని చెప్పాను. దేవునికి స్తోత్రం. సభలో నిలబెట్టారు కదా, నిలబెట్టిన వెంటనే పౌలు గారు అంటున్నారు, అయ్యా నేను ఇప్పటి వరకు కూడా మంచి మనసాక్షి గలవాడనై నడుచుకున్నాను అన్నాడంట. అని అనగానే అక్కడ ప్రధాన యాజకుడు అననీయ అనే వ్యక్తి ఉన్నాడు. ఆ అననీయ అంటున్నాడు, ఏంటి వీడు మంచి మనసాక్షి కలిగి నడుచుకుంటున్నాడా, వెంటనే వాడి నోటి మీద కొట్టండి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దగ్గరున్న వారితో ఆజ్ఞాపిస్తున్నాడంట, వాడు మంచి మనసాక్షి కలిగి నడుచుకున్నాడని చెప్తున్నాడు ఏంటి, వెంటనే వాడి నోటి మీద కొట్టండి అన్నాడంట. ఎవరు? ప్రధాన యాజకుడైన అననీయ. అప్పుడు పౌలు గారు ఏమంటున్నారంటే, అతన్ని చూచి, సున్నము కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొట్టును, నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధంగా నన్ను కొట్టనాజ్ఞాపించుచున్నావా అనెను. దేవునికి స్తోత్రం. పౌలు గారు అంటున్నారంట, నన్ను కొట్టమంటున్నావేంటి, దేవుడే నిన్ను కొట్టును, సున్నము కొట్టినవాడా అన్నాడు. హల్లెలూయా. సున్నము కొట్టిన సమాధులు అని ఎవరితో అన్నారు చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సున్నము కొట్టిన సమాధుల్లారని పరిసయ్యులను దేవుడు కొన్నిసార్లు తిట్టినట్లుగా మనం చూస్తాం. యేసయ్య సున్నము కొట్టిన సమాధి అంటే ఏంటి అర్థం? పైనంతా తెల్లగా ఉంటుంది, లోపలంతా కంపు. హల్లెలూయా. సమాధి లోపల ఏముంటుంది? భయంకరమైన కంపు, భయంకరమైన చెడు వాసన. హల్లెలూయా. పైకి మాత్రం సమాధి ఎలా ఉంటుంది? చాలా నీట్గా సున్నం కొట్టి తెల్లగా ఉంటుంది. అదే మాట ఇక్కడ కూడా ఉపయోగిస్తున్నాడు. నువ్వు ధర్మశాస్త్రము పాటించే వ్యక్తిగా నటిస్తూ ఇక్కడ ధర్మశాస్త్రానికి విరోధంగా నా మీద తీర్పు తీరుస్తున్నావా? సున్నం కొట్టినవాడా, పైకి ఇలా ఉన్నావు, లోపలంతా ఇంత ద్వేషం పెట్టుకున్నావా అని తిడుతూ దేవుడే నిన్ను కొట్టునుగాక అని అనగానే అక్కడ దగ్గర నిలిచిన కొంతమంది అన్నారంట, నువ్వు ఎవరిని దూషిస్తున్నావో తెలుసా, నువ్వు దేవుని ప్రధాన యాజకుడిని దూషిస్తున్నావు అన్నారంట. హల్లెలూయా. దగ్గర నిలిచిన వారు, నీ దేవుని ప్రధాన యాజకుడిని దూషించదవా అని అడిగిరి. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియదు, నీ ప్రజల అధికారం నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నదనెను. హల్లెలూయా. ఇక్కడ చూడండి పౌలు గారు ఎంత తెలివిగా సమాధానం చెప్తున్నారు. హల్లెలూయా. ప్రధాన యాజకుడిని దూషిస్తావా? నువ్వు దూషించేది ఎవరిని అనుకుంటున్నావు? ప్రధాన యాజకుడిని ఎదిరిస్తావా అని అక్కడ ఉన్నవారు అందరూ అడిగితే
ఇప్పుడు అంటున్నాడు, ఓహో అతను ప్రధాన యాజకుడా, ఈ విషయం నాకు తెలియదు, హల్లెలూయా, సారీ అన్నాడు అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనవలసిన అన్నీ అనేసి సారీ చెప్తారు కదా కొంతమంది, అలాగనమాట. ఇక్కడ అన్నవలసిన మాట అనేసాడు. అతను ప్రధాన యాజకుడు అని నాకు తెలియదు, దయచేసి క్షమించండి. ఇదిగో ప్రజల అధికారిని నిందించవద్దని మరి నిర్గమకాండంలో ఉంటుంది, ధర్మశాస్త్రంలో ఉంది కదా, నేను అలా నిందించే వ్యక్తిని కాదు, తెలియక నిందించాను, క్షమించండి అన్నట్టుగా ఇక్కడ మాట్లాడేసి తప్పించుకున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే అక్కడ కూడి ఉన్న సభలో 2 భాగాలు వారు ఉన్నారంట, 2 తెగల వాళ్ళు ఉన్నారంట. కొంతమంది పరిసయ్యులు ఉన్నారు, కొంతమంది సద్దూకయ్యులు ఉన్నారు. ఈ విషయం పౌలు గారు గమనించి ఇక్కడి నుంచి మనం తప్పించుకోవాలంటే ఒక మంచి ఉపాయం పన్నాలి. వీళ్ళు నా మీద ఏవో నిందలు మోపుతా ఉన్నారు, అసలు నేను ఎందుకు విమర్శించబడుతున్నానో వీరందరూ తెలుసుకోవాలని, లేక ఆ 2 తెగల మధ్య విభేదం, కలవరం, గొడవ పెట్టేసి ఈయన అక్కడి నుంచి తప్పించుకుందామనే ఆలోచనతో ఒక ఆలోచన అన్నారంట. ఏమనంటే, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల యొక్క విశ్వాసాన్ని నేను అనుసరించేటువంటి వాడని. పరిసయ్యులు ఎలాగైతే పునరుత్థానము గురించి నమ్ముతారో నేను కూడా అలా పునరుత్థానం గురించి నమ్ముతున్నాను. ఈ పునరుత్థానం గురించే నేను విమర్శింపబడుతున్నాను. పునరుత్థానం ఉందని నేను చెప్తున్నందుకే ఈరోజు నన్ను పట్టుకుని వచ్చారు అంటున్నాడు అనమాట ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు ఏమంటున్నారు చెప్పండి? నేను పునరుత్థానం ఉందని బోధిస్తున్నందుకు నన్ను తీసుకొచ్చి ఈ రోజున ఇక్కడ నిలబెట్టారు అని అనగానే సద్దూకయ్యులు అంటున్నారు, పునరుత్థానం లేదు కదా. ఎందుకంటే సద్దూకయ్యులు పునరుత్థానం ఉందని నమ్మరు. ఇక్కడ మనం చదువుతాం చూడండి 8వ వచనంలో, సద్దూకయ్యులు పునరుత్థానము లేదనియు దేవదూత అయినను ఆత్మ అయినను లేదనియు చెప్పుదురు. కానీ పరిసయ్యులు 2 కలవని తెగల గురించి చెప్పినప్పుడు కూడా నేను మీకు చెప్పాను ఈ విషయం. హల్లెలూయా. పరిసయ్యులేమో పునరుత్థానం ఉందని నమ్ముతారు, ఆత్మ ఉందని నమ్ముతారు, దేవదూతలు ఉన్నాయని నమ్ముతారు. కానీ సద్దూకయ్యులు ఆ విషయాలు ఏమీ కూడా నమ్మరు. కాబట్టి ఇప్పుడేమో ఇతడేమో నేను పునరుత్థానము గురించి చెప్తా ఉన్నందుకే నన్ను బంధించారని పౌలు గారు అనగానే పరిసయ్యులకి సద్దూకయ్యులకి కలవరం వచ్చిందంట. వారిద్దరి మధ్య కలహం రేగిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు పెద్ద గొల్లు పుట్టెను. పరిసయ్యుల పక్షంగా ఉన్న శాస్త్రుల్లో కొందరు లేచి, ఈ మనిషిని యందు మాకు ఏ దోషమునో మాకు కనబడలేదు, ఒక ఆత్మ అయినను దేవదూత అయినను అతనితో మాట్లాడి ఉండవచ్చునని చెప్పుచు తగవులాడిరి. కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి, మీరు వెళ్ళి వారి మధ్య నుండి అతను బలవంతంగా పట్టుకుని కోటలోనికి తీసుకుని రండని సైనికులకు ఆజ్ఞాపించెను. హల్లెలూయా. ఇక్కడ ఈ 2 తెగల మీద కలహం ఎక్కువైపోయింది. ఈ కలహంలో ఎక్కడ పౌలు గారిని చంపేస్తారేమో అన్న భయముతో సహస్రాధిపతి అంటాడు ఇప్పుడు సైనికులతో, వెళ్ళి అతను బంధించి కోటలను తీసుకొచ్చేయండి అని చెప్పారు. అతను బంధించి తీసుకొచ్చి కోటలో పెట్టేశారు. ఇప్పుడు ఆ రాత్రి ప్రభు పౌలును దర్శిస్తున్నాడంట. దర్శించి ఒక విషయం, ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ చెప్తా ఉన్నారు. చదవండి ఇప్పుడు 11వ వచనం. ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలుచుండి, ధైర్యంగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవు ఎలాగూ సాక్ష్యం ఇచ్చితవో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నది అని చెప్పారంట. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యంగా ఉండు, భయపడొద్దు. యెరూషలేములో ఎలాగైతే నా గురించి నిలవబడి ధైర్యంగా సాక్ష్యం ఇస్తున్నావో ఇలాగే ఇప్పుడు నువ్వు రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నది. అంటే నిన్ను రోమాకు పంపిస్తారు, అక్కడ కూడా నువ్వు ధైర్యంగా అలాగే చెప్పు, ధైర్యంగా నా గురించి సాక్ష్యం ఇవ్వు అని పౌలు గారితో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యెరూషలేముతో అయిపోదు ఇక్కడ పౌలు గారి చరిత్ర. ఇక్కడ వీళ్ళ తీర్పు తీర్చలేక ఎక్కడికి పంపిస్తారు? రోమాకు పంపిస్తారు. హల్లెలూయా. కాబట్టి రోమాకు వెళ్ళినప్పుడు కూడా నా గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వవలసి ఉంది అని పౌలు గారితో రాత్రి దేవుడు మాట్లాడారు. ఉదయం అయినప్పుడు యూదులు కట్టుకట్టి, ఇక్కడ చూడండి, ఇంకా యూదులు ఇక ఒక కక్ష పూనేశారనమాట, కట్టారు. సుమారు 40 మంది పైగా ఉన్నారంట.